సికింద్రాబాద్ కార్ఖానాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పూజా ప్లాజాలో ఉన్న ఒక బట్టల దుకాణంలో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది 3 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. పొగలే ఉన్నాయి బయట అయితే. సికింద్రాబాద్ కార్ఖానాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. సికింద్రాబాద్లోని కార్ఖానాలో ఈరోజు ఉదయం ఘోరమైన అగ్ని ప్రమాదం సంభవించింది. తిరుమలగిరి వెళ్లే దారిలో ఉన్నటువంటి బట్టల షోరూమ్ ఈజీ బైలో ఈరోజు ఉదయం 7 గంటలకు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఇప్పటికీ దట్టమైన పొగలు అలుముకుంటానే ఉన్నాయి. అయితే ఈజీ బై షోరూమ్ అనేటటువంటి ఈ క్లాత్ షోరూంలో ఈరోజు ఉదయం 7 గంటలకు షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించి మంటలు చెలరేగాయి. ఇక్కడే ఉన్నటువంటి స్థానికులు కొందరు స్పందించి పోలీసులకు కానీ ఆ తర్వాత ఫైర్ ఇంజన్కు సమాచారం అందించడంతో వాళ్ళు చేరుకున్నారు. మొదటగా చిన్నపాటి అగ్ని ప్రమాదమే అని అనుకున్నప్పటికీ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మెల్లిగా మొత్తంగా బట్టల షోరూమ్ కావడంతో వెంటనే మంటలు వ్యాపించేందుకు అవి కారణమైనట్టుగా తెలుస్తోంది. ఈజీ బైక్ పక్కనే ఉన్నటువంటి జాకీ షోరూంలో కూడా ఈ మంటలు వ్యాపించాయి. మొత్తంగా ఈ కాంప్లెక్స్లో ఉన్నటువంటి 3 సెటర్స్లోకి కూడా మొత్తంగా మంటలు వ్యాపించాయి. ఇదంతా కూడా త్వరగా స్ప్రెడ్ అయ్యేందుకు దారితీశాయి. మొత్తంగా బట్టలన్నీ కూడా ఉండడంతో మంటలు వేగంగా వ్యాపించడంతో షాప్ మొత్తంగా పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అయితే మొదటగా చేరుకున్నటువంటి ఫైర్ ఇంజన్ మొత్తంగా ఇక్కడ వాటర్ చల్లి మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా ఫైర్ ఇంజన్లోని వాటర్ అంతా అయిపోయి ఆ తర్వాత మంటలు దట్టంగా వ్యాపించి కాంప్లెక్స్ అంతటి కూడా వ్యాపించడంతో 3 ఫైర్ ఇంజన్లు ఇక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించాయి. కానీ అప్పటికీ మంటలు తీవ్రంగా వ్యాపించి దట్టమైన పొగలు అలుముకోవడంతో 3 ఫైర్ ఇంజన్లలో కూడా వాటర్ అంతా కూడా అయిపోయి ఆ తర్వాత ప్రైవేట్ ట్యాంకర్లను కూడా తెప్పించి దాదాపు ఇప్పటికీ ఒక 10 ట్యాంకర్ల ద్వారా వాటర్ను కూడా కొట్టినట్టుగా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా మంటలు ముందు సైడ్ నుంచి ప్రారంభమైనటువంటి మంటలన్నీ కూడా వెంటనే వెనక్కి వ్యాపించాయి. మొత్తంగా ఇది చాలా పెద్ద షోరూమ్ కావడంతో బట్టలు కూడా ఎక్కువ స్థాయిలో ఇక్కడ ఉండడం వల్ల మంటలు ఎక్కువగా వ్యాపించేందుకు దోహదమైనట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ షోరూమ్ అంతా కూడా చాలా పెద్ద స్థాయిలో కనిపిస్తూ ఉంది. మొత్తంగా కనీసం వీళ్ళు ఫైర్ సిబ్బంది కూడా లోపలికి వెళ్లేందుకు వీల్లేనంతగా ఇక్కడ మంటలు వ్యాపించాయి. మొత్తంగా పొగలు ఇప్పటికీ వస్తూనే ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఏసీ ద్వారాల గుండా కూడా ఈ మంటలు చెలరేగుతూ వస్తున్నాయి. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి వైర్ల ద్వారా కూడా చూసుకోవచ్చు, ఇది షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఇది సంభవించింది అన్నట్టుగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అయితే ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైనటువంటి మంటలు అవచ్చు లేకపోతే పొగలు ఇవన్నీ కూడా ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇక మంటలు వెనక వైపు కూడా వ్యాపించడంతో ఫైర్ సిబ్బంది ఈ కాంప్లెక్స్ వెనక్కి కూడా చేరుకొని ఆ తర్వాత నుంచి మంటలను అదుపు తెచ్చేందుకు ప్రయత్నిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, వెనక భాగంలో కూడా ఒక 2 ఫైర్ ఇంజన్లను ఉంచేసి మంటలను వెనక నుంచి అదుపులోకి తెస్తూ ఉన్నారు. మొత్తంగా ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, దాదాపు ఇక్కడ మొదలైనటువంటి మంటలు ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అయితే ఈజీ బైలో మొదటగా బ్యాక్ సైడ్ నుంచి మంటలు ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. ప్రముఖంగా షార్ట్ సర్క్యూటే ఎందుకు కారణంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తా ఉన్నారు. అయితే వెనక వైపు నుంచి మంటలు ప్రారంభమైనటువంటి గమనించిన వాళ్ళు కొందరు స్థానికులు ఫైర్ సిబ్బందికి కాల్ చేశారు. అప్పటికే ఫైర్ చేరుకునే లోపలంతా కూడా బట్టలు ఉండడం, అదేవిధంగా ప్లైవుడ్ మెటీరియల్ ఎక్కువగా కనపడుతూ ఉంటాయి కాబట్టి అవి ఈజీగా మంటలు వ్యాపించేందుకు కారణమైనట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఒకసారిగా మంటలన్నీ కూడా స్ప్రెడ్ అవుతూ బట్టలన్నీ కూడా తగలబడినటువంటి పరిస్థితి. ఇప్పటికీ ఫైర్ సిబ్బంది వీటిని తీసుకొచ్చి బయట వేసి వాటర్ అంతా కొట్టినప్పటికీ కూడా ఇవి ఇంకా మండుతూనే ఉన్నాయి. ఎందుకంటే డ్రెస్ మెటీరియల్స్ అంత ఈజీగా మంటలు ఆరిపోవు, అదేవిధంగా కంటిన్యూగా పొగలు వస్తూనే ఉంటాయి. ఈ మంటలు అదుపులోకి తెచ్చేందుకు ప్రస్తుతం ప్రయత్నిస్తూ ఉన్నారు ఫైర్ సిబ్బంది అంతా కూడా. ఈజీ బైలో ఉన్నటువంటి బ్యాక్ సైడ్ మంటలను అదుపులోకి తెస్తున్నారు. ఆ తర్వాత కూడా స్మోక్ మెల్లిమెల్లిగా తగ్గిపోయే అవకాశం కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ కిషోర్తో రవికుమార్, NTV, హైదరాబాద్.